ఆపేసింది గంట 10 గంటలకి గేట్ వేసేసుకున్నాను. ఆదరణ పోయి పిలిచాడు. పిలిస్తే ఆ సేవలు పిలిచాడు. ఏంటి ఆలయం కదా అంటే అంటాడంట, అంకుల్ ఆలయం పేరు అయిపోయింది అంకుల్, ఆలయం పేరు అయిపోయింది అంకుల్ అంటున్నాడు. ఈయన అంటే ఒరే 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 ఆన్లైన్ పేరు అయిపోవడం ఏంటిదా, 10 గంటలకు అయిపోవడం ఏంటిదా, ఆన్లైన్ పేరు అంటే ఏంటిదా అంటాడు. అదే అంకుల్ ఆన్లైన్ పేరు అయిపోయింది అంకుల్ అంటాడు. తర్వాత పేరు పెట్టుకుంటాం కానీ ఇప్పుడు 5 దినాల్లో మేము కరెక్ట్గా 6 గంటలకి ఇద్దరు కూర్చునే వాళ్ళం ప్రార్థన. ఒక వాక్యాన్ని చదువుకునేవారు, సరే ఒక 2 గంటలు చేసేవాళ్ళం ప్రార్థన. అప్పుడు మళ్ళీ టీ రెడీగా ఉండేది మాట, క్లాస్లో టీ తాగేవారు, మళ్ళా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేవారు, మళ్ళా 2 గంటలు. నాకైతే ప్రార్థనలో ఉన్న 50 నిద్ర ప్రార్థన. ఆయన త్వరగబెట్టేవాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. నాకంటే 15 సంవత్సరాలు పెద్ద లేడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు. పెట్టేవాడు చోదన అనేవాడు, అప్పుడు వేసి కూర్చుంటాడు. అట్లా 6 అయితేనే ముగించేవాడు. ఆ రోజు మన వెంటనే టిఫిన్ చేసుకొని ఆ మైకం తీసుకొని మళ్ళీ అయిపోయాడు. ఆ దినాల్లో ఎన్నో అద్భుతాలు చూసాం, అవన్నీ చెప్పుకుంటూ పోతాం. అయితే దేవుడి ప్రజలుగా ఈ దినాల్లో మనం చూడలేకపోతున్నామని కారణం ఏంటంటే ప్రార్థన లేదు. మన దేవుడి ప్రజలుగా ఆచరణ వారిగా ప్రార్థన ద్వారానే సమస్య ఉంటారు. అయితే దేవుడు కార్యాలు చేయడానికి ప్రార్థనలో మనం ప్రవేశిస్తాం. ప్రార్థనలో మనం ప్రవేశించడానికి ముందుగా కొద్ది నిమిషాలు మన ప్రార్థనకు అభ్యంతరకరమైన కొన్ని సంగతులు ఉంటాయి. వాక్య వెలుగులో వ్యక్తిగతంగా మనం పరిశీలించుకొని మన హృదయం ఏం చేయాలి అంటే ప్రభుత్వం సమ్మతపరచుకోవాలి. ఆ తర్వాతనే మన ప్రార్థన ప్రభు వింటాడు. అందుకొరకే మొదటి భాగంగా ఒప్పుకోలు సమయాన్ని మనం కలిగి ఉంటాం. ఈ సమయం కొరకై దైవ గ్రంథంలో నుండి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 వచ్చినాయి. అందరం కలిసి ఆ భాగాన్ని చదువుతున్నాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21, 22వ వచనం కూడా. ఈ 4 వచనాలు మనం అందరం కలిసి చదువుతున్నాం. ఇందువలన మనం చర్చ